హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇందిరాదేవి కావ్య దగ్గరికి వస్తారు. కావ్య, నీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి నా దగ్గరికి రా అని అడుగుతారు. ఏంటమ్మమ్మగారు అని అడుగుతుంది కావ్య. ఇంక తన నగలని, ఇందిరాదేవి నగలని కావ్యకి ఇస్తుంది ఇందిరాదేవి. పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతారు కావ్య. అమ్మమ్మగారు, ఏంటిది అని అడుగుతారు. ఇవి నా నగలు, ఇప్పుడు నేను వేసుకోవటం లేదు, నాకిప్పుడంతా వీటితో ఆవశ్యకత కూడా లేదు. మీ దగ్గర ఉంటే మీకు ఉపయోగపడతాయి, ఇదిగో తీసుకో అని అంటారు. అమ్మమ్మగారు, ఏదో ఆ రోజు తాకట్టు పెట్టాం కానీ ఇంక మాకు అవసరం లేదు అని పాపం తడబడుతూ ఉంటుంది కావ్య. చూడు కావ్య, నువ్వు ఏం చెప్పినా చెప్పపోయినా నేను నిన్ను అర్థం చేసుకున్నాను. ఈ ఇంటి కోసం మేము ఎంతో కష్టపడుతున్నాం. మీరు మీ బాధల్ని దిగమింగుకొని ఇంతలా ఈ చిన్న వయసులోనే ఎంతో సాహసానికి ఒడిగడుతున్నారు. నిన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఈ అమ్మమ్మగా నేను నిన్ను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఎవరున్నా లేకపోయినా నీకు ఈ అమ్మమ్మ ఉంది. నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. అవసరమైనప్పుడు ఈ నగలని తీసుకువెళ్ళు, సరేనా? ఇదిగో అంతవరకు ఈ నగలు నీ దగ్గరే ఉంచు అని చెప్పి ఇంకా నగలిస్తారు. అది చూసి చాలా ఇంకా హక్ చేసుకుంటుంది ఎమోషనల్గా కావ్య. పిచ్చి పిల్ల, సమస్య వస్తే ఒంటరిగా ఎదుర్కోవడమే తప్ప వేరే వాళ్ళకి చెప్పి కాస్త సపోర్ట్ తీసుకుందామనేది ఎప్పుడూ ఉండదు. నీకు ఆ మొండోడు రాజుకి కూడా. సరే, ఇప్పుడైనా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, వెళ్ళు అని ఇంకా అలా పంపించేస్తుంది ఇందిరాదేవి. పాపం కావ్య చాలా ఎమోషనల్గా రూమ్కి వచ్చి ఆ నగలని దాచిపెడుతుంది. ఇది ఇలా ఉండగా అనామిక హ్యాపీగా ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది. ఇంకా చాలా కోపంగా సామంత్ అనామిక దగ్గరికి వస్తాడు. ఏంటి సామంత్, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, ఏమైనా టెన్షన్లో ఉన్నావా అని అడుగుతుంది. టెన్షన్ కాదు, ఇరిటేషన్. అయినా నాకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి అనామిక? అయినా నిన్ను నమ్ముకుని వేస్ట్ అని నువ్వు పదే నాకు ప్రూవ్ చేస్తున్నా ఇంకా నీ ఐడియాస్ని నమ్ముతున్నాను చూడు. నన్ను నేనే కొట్టుకోవాలి అని అంటాడు ఈ సామంత్. ఓ, నీ బాధ ఇరిటేషన్ అంతా నా గురించా? అర్థమైంది. ఇప్పుడు ఆ దుగ్గిరాల ఇంట్లో ఒక బాంబు పేల్చిపోతున్నాను కదా అని అంటుంది అనామిక. ఇలాగే చెప్తావు కానీ ఏది చేయవు అని అంటాడు సామంత్. నేనేంటో నీకు ఇప్పుడే చూపిస్తాను అని ఇంకా రుద్రానికి కాల్ చేస్తుంది. రుద్రాని అప్పుడే ఇంకా నైట్ డ్రెస్తో వచ్చి ఈ కావ్య ఇప్పుడు ఏం చేస్తుందో, ఎలా అయినా ఈ టాపిక్ని పెద్ద చేయాలి అని అనుకుంటూ బయటికి వస్తుంది. అప్పుడే ఇంకా అనామిక ఫోన్ చేసేసరికి ఏంటి ఈ అనామిక ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని ఇంకా ఫోన్ తీసుకుంటుంది రుద్రాని. హలో, ఏంటి మళ్ళీ ఏ న్యూస్ చెప్పడానికి అని అడుగుతారు. మీకు అదిరిపోయే న్యూస్ చెప్పడానికే ఫోన్ చేశానంటీ. నేనిప్పుడు చెప్పేది మీరు వింటే ఇల్లంతా సీమటపాకాయల పేలుడే పేలుతుంది, 1000 వాళ్ళకు కూడా తక్కువే అవుతుంది అని అంటుంది అనామిక. అంటే అంత పెద్ద మ్యాటర్ అన్నమాట. త్వరగా చెప్పు, అది ఎప్పుడెప్పుడు దొరుకుతుందా? ఎప్పుడెప్పుడు కావ్యని అవమానిద్దామా అనుకుంటున్నాను. కానీ కావ్యకి ఇంటి నిండా సపోర్టే. కానీ ఇప్పుడు మా వదిన ఆ కావ్యని పక్కకు పెట్టింది. అందుకే ఇప్పుడు ఖచ్చితంగా కావ్యని వీళ్ళకి దూరం చేస్తే కావ్య ఒంటరైపోతుంది. నాకు కావాల్సింది అదే. కావ్యని ఒంటరి చేసేసి కావ్య చేతిలో ఉన్న ఆస్తిని ఎలా అయినా తీసుకోవాలి అని అంటుంది రుద్రాని. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయంటీ. ఈ న్యూస్ వినండి. మీకు కావ్య ఇన్నాళ్ళు ఎందుకింత కర్కశంగా ఉంది, ఎందుకు కావ్య ప్రతి విషయంలో ఆచి తూచి అసలు డబ్బే ఖర్చు పెట్టకుండా అన్ని పనులు చేస్తుంది అని అనుమానం వచ్చిందా అని అడుగుతుంది అనామిక. అనుమానం రాని రోజు గురించి అడుగు, ఎందుకంటే నేను రోజు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఎంతైనా మొదటి 2-3 రోజుల్లో మేము ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బు ఇచ్చేది కావ్య. కానీ ఇప్పుడు కనీసం ₹1 కూడా ఎవరికి జారనివ్వటం లేదు, ₹1 కూడా ఎవరిని తాకనివ్వటం లేదు. అంటే ఏదో జరుగుతోంది అని అంటారు. ఏదో కాదు, పెద్ద స్కామే జరిగిందంటీ అని అంటుంది అనామిక. వాట్ అని అంటుంది రుద్రాని. అవును, మీకు ఒక విషయం తెలుసా?
అసలు కావ్య ఎందుకలా ఉంది అంటే దానికి కారణం నందగోపాల్. దుగ్గిరాల సీతారామయ్య గారి లాంటి పెద్ద వృక్షం ఒకరిని నమ్మి వారికి షూరిటీ సంతకం పెట్టారు. ఆ షూరిటీ సంతకం విలువ 100 కోట్లు. ఆ 100 కోట్లు తీసుకొని నందగోపాల్ అనే వ్యక్తి పంగనామం పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ బాధ్యత షూరిటీ అయిన దుగ్గిరాల సీతారామయ్యపై పడింది. అందుకే ఆ అప్పుని తీరుస్తామని ఒప్పుకున్న ఈ రాజ్ కావ్య ఇంతలా ఇంతలా డబ్బు కోసం ప్రాకులాడుతున్నారు అని చెప్తుంది అనామిక. ఒక్కసారిగా అది విని షాక్ అయిపోతుంది రుద్రాని. ఓ మై గాడ్, అంటే ఇన్ని రోజులు కావ్య ఎందుకు ఇలా ఉందనుకున్నాను. అసలు కారణం ఇదా? ఈ ఒక్కటి చాలు ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి కావ్యని నానా మాటలు అనిపించి ఆస్తిని ముక్కలు చేయడానికి అని అంటుంది రుద్రాని. మీ మాట గురించే వెయిట్ చేస్తున్నానంటీ. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను. మీరు మాత్రం అస్సలు వెనక్కి తగ్గకండి. ఆస్తి రాసి ఇచ్చేంత వరకు, ఇల్లు ముక్కలయ్యేంత వరకు మీరు పోరాడుతూనే ఉండండి అని అంటుంది రుద్రానితో అనామిక. తప్పకుండా, ఇంత మంచి విషయం చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతుందనమాట. కాల్ కట్ చేస్తుంది అనామిక. దీనివల్ల మనకి లాభం ఏంటి అని అంటాడు సామంత్. ఆస్తి ముక్కలవుతుందంటే మార్కెట్లో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఇల్లే కలిసి లేనప్పుడు వీళ్ళు బిజినెస్ ఏం బాగా చేస్తారని షేర్ వాల్యూస్ పడిపోతాయి. అప్పుడు నంబర్ 2లో ఉన్న నీ కంపెనీ నంబర్ 1కి వస్తుంది. ఈలోపు ఈ ఫ్యామిలీ టెన్షన్స్లో ఉండి ఆ కావ్య, రాజ్, ఆ జగదీష్ చంద్ర ప్రసాద్ ఇచ్చిన కాంట్రాక్ట్ని పూర్తి చేయలేకపోతారు. సో మనకి ఎటు చూసినా లాభమే సామంత్ అని అంటుంది. ఏమో, ఎప్పుడు ఇలానే హోప్స్ చెప్తావు, కానీ ప్రాక్టికాలిటీకి వెళ్ళేటప్పటికి ఇవేమీ నిజం అవ్వట్లేదు. ఈసారైనా నిజం అవుతుందేమోనని ఆశిస్తున్నాను అని చెప్పి అక్కడి వెళ్ళిపోతాడు సామంత్. నన్ను ఇలాగే తక్కువ అంచనా వేస్తూ ఉండు, ఖచ్చితంగా నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అనామిక. ఇంకా రుద్రాని, ఎస్, మంచి పాయింట్ దొరికింది. ఇప్పుడు నేనంటే ఏంటో ఈ కావ్యకి, ఈ రాజ్కి ఖచ్చితంగా చూపిస్తా అని ఇంకా అలా రెడీ అయ్యి కిందికి వస్తుంది రుద్రాని. ఇంకా కావ్య అలా అందరి దగ్గరికి వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటుంది. అమ్మమ్మ గారు, మేము ఇవాళ ఆఫీస్కి త్వరగా బయలుదేరాలి. ఏవండి, బయలుదేరదామా అని అంటుంది. పద కళావతి అని ఇద్దరు బయలుదేరుతుంటే, ఆగండి, ఆదర్శ జంట ఎక్కడికి వెళ్తున్నారు? ఒక్కసారి మా మాట విని వెళ్ళండి. మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి అని అంటుంది రుద్రాని. ఏంటి రుద్రాని, నీకు వేళపాలా లేదా? వాళ్ళేమీ నీలా ఇంట్లో తిని కూర్చోవటం లేదు, పని చేయడానికి ఆఫీస్కి వెళ్తున్నారు. ఎప్పుడు ఏమడగాలో నీకు తెలీదా అని అంటారు ఇందిరాదేవి. అమ్మా నువ్వాగు, నేను చెప్పేది పూర్తిగా వినండి. రాజ్, కావ్య అకౌంట్స్ హోల్డ్లో ఉన్నాయని చెప్పారు. నగలను తాకట్టు పెట్టి నాన్న హాస్పిటల్ బిల్ కట్టారు. తెలివిగా తప్పించుకొని స్వప్న శ్రీమంతాన్ని గ్రాండ్గా చేయకుండా ఏదో తూతూ మంత్రంగా మీ అమ్మ వాళ్ళ ఇంట్లో చేపించారు. అంతా ఓకే, కానీ వీటన్నిటికీ వెనక ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏంటో నాకు తెలిసిపోయింది అని అంటుంది రుద్రాని. ఒక్కసారిగా రాజ్, కావ్య షాక్ అయిపోతారు. ఇంకా రాజ్ అయితే పాపం అలా చూస్తూ ఉంటాడు. కావ్య రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి రుద్రాని, నీకేమీ పని పట్ట లేదా? ఎవరి పని వాళ్ళని చేసుకొనివ్వచ్చు కదా అని అంటారు అపర్ణాదేవి. వదినా, మీకేమో కానీ ఈ విషయం తెలిసాక ధాన్యలక్ష్మికి నాకే పని ఎక్కువగా ఉండేది అని అంటుంది. ఏం తెలుసుకున్నావు రుద్రాని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు ధాన్యలక్ష్మి. అక్కడికే వస్తున్నాను ధాన్యలక్ష్మి. చూడు, అసలు మన అందరి అకౌంట్స్ హోల్డ్ చేసింది ఆడిట్ కోసం కాదు, వేరే కారణం ఉంది. కావ్య ఇంతలా డబ్బుని ఆదా చేయడానికి కారణం ఏదో కాదు, అప్పు. 100 కోట్ల అప్పుని మనందరి ముందు దాచిపెడుతుంది ఈ కావ్య అని అంటుంది రుద్రాని. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. అపర్ణదేవి, ఇందిరాదేవి అందరూ షాక్ అయిపోతారు. ఇంకలా అపర్ణదేవి, ఏంటి రుద్రాని, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా అని అంటారు. నేనేమి నోటికొచ్చినట్టు మాట్లాడట్లేదు,
నిజమే చెప్తున్నాను. అసలు కావ్య ఎంత డబ్బు అడిగినా ఇచ్చేది, కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదంటే మా నాన్న ఒకరికి షూరిటీ ఇచ్చారు. ఆ షూరిటీని ఎలా అయినా ఎలా అయినా మనమే కట్టాలని మన మీదికి వచ్చింది. అందుకే ఆ షూరిటీ డబ్బులు కట్టడానికి కావ్య ముప్పు తిప్పలు పడుతుంది. ఏంటి, మేము నీకు ఎలా కనబడుతున్నాం? ఈ విషయం నువ్వు ఎవరితో చెప్పలేదంటే దానికి కారణం మేము ఎక్కడ ఆస్తిని అడుగుదామనే కదా. కానీ ఇప్పుడు చెప్తున్నాం, ఆస్తి ముక్కలు చేసేంతవరకు ఊరుకునేదే లేదు అని అంటుంది రుద్రాని. అమ్మో, ఇంత ఘోరం జరుగుతుందా? మావయ్య గారు షూరిటీ ఇచ్చారు, సరే అది మాకు చెప్పలేదంటే కారణం ఇదే కదా. అయినా 100 ఒకటా 2 100 కోట్లు పే చేయాలంటే మాటలు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆస్తిని ముక్కలు చేయాల్సిందే. మీ డబ్బులు మీరిచ్చుకోండి, మీ ఆస్తులు మీరిచ్చుకోండి, కానీ మా వాటా మాకు కావాల్సిందే అని అంటుంది ధాన్యలక్ష్మి. ఒక్కొక్కరి పళ్ళు రాలిపోతాయి అని అంటారు ఇందిరాదేవి. ఒక్కసారిగా అందరూ సైలెంట్గా ఉంటారు. ఏంటి, ఎలా కనబడుతున్నారు అందరూ? వయసులో చిన్నవారైనా ఎంతో బాధ్యతతో పాపం ఎవ్వరికీ చెప్పకుండా వాళ్ళ మనసులోనే నిజాన్ని దాచిపెట్టి ఇన్ని రోజులు 100 కోట్ల అప్పు నెత్తి మీద ఉన్నా ఏమీ చేయకుండా పాపం సైలెంట్గా ఉన్నారు. ఇప్పటికిప్పుడు వచ్చిన మీరు తిన్నది అరగక మీకు ఆస్తులు కావాలా? ఆస్తులు రాసిస్తే మీరు దర్జాగా మీ పని మీరు చేసుకుంటారా? అయినా బావ ఒకరిని నమ్మి షూరిటీ ఇచ్చారంటే వారు మంచివారే అయ్యుంటారు. వాడి మనవడో కొడుకో ఇలా చేశాడంటే వాడిని పట్టుకొని ఏమిటి అని అడగాల్సిన జవాబుదారీతనం, బాధ్యత మనకి ఉంటాయి. అంతేకాని ఇలా రాబందుల్లా పీక్కు తింటూ వాళ్ళని ఇంకా బాధ పెట్టడానికైనా మీరున్నది అని అంటారు ఇందిరాదేవి. అమ్మ, వయసులో అంతా అయిపోయింది. నువ్వు నాన్నని పెళ్లి చేసుకున్నప్పటి నుండి అన్ని ఆస్తులు, సర్వసుఖాలు, భోగాలు అనుభవించావు. కాబట్టి ఈ వయసులో నువ్వు ఏం మాట్లాడినా నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. కానీ మేము అలా కాదు కదా. నాకు ఒక కొడుకున్నాడు, వాడు ఈ ఇంటి వారసుడిలాగే పెరిగాడు. ఈ ఇంటి ఆస్తిని అనుభవించే హక్కు వాడికి ఉంది. ఇవాళ 100 కోట్లు అంటారు, రేపు ఇంకొక షూరిటీ అని 200 కోట్లు అంటారు, తర్వాత 500 కోట్లు అంటారు. ఇలా షూరిటీలకే దాన ధర్మాలకే అన్ని డబ్బులు కరిగించేస్తే మాకు చిప్ప తప్ప ఇంకేం మిగులుతుంది? ఆ చిప్ప కూడా మిగులుతుందో లేదో డౌటే. కాబట్టి ఆస్తిని ముక్కలు చేయాల్సిందే అని అంటుంది రుద్రాని. అవునత్తయ్య గారు, ఇన్నారు, మీరేం చెప్పినా పెద్దవారని మీ మాటని గౌరవించేవాళ్ళం. కానీ ఈ విషయంలో మీ మాటని మేము గౌరవించాలి అనుకోవటం లేదు. వీలైనంత త్వరగా ఆస్తిని ఎలా అయినా ముక్కలు చేయాల్సిందే అని అంటుంది ధాన్యలక్ష్మి. ఆపండి అని గట్టిగా అరుస్తుంది కావ్య. ఇంకా సైలెంట్ అయిపోతారు. ఎవరి స్వార్థం వాళ్ళదేనా? ఒక్కరికి కూడా తాతయ్య మాట నెరవేర్చాలనే కొంచెం కూడా సంస్కారం లేదా అని అంటుంది కావ్య. రాసిచ్చేస్తాను, మీ ఆస్తి మీకు రాసిస్తాను అని అంటుంది కావ్య. ఒక్కసారిగా రాజ్, ఇందిరాదేవి వీళ్ళందరూ షాక్ అయిపోతారు. కళావతి, ఏంటి కళావతి, వీళ్ళ మాటలకి నువ్వు భయపడుతున్నావా అని అడుగుతాడు రాజ్. కావ్య, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు అని అడుగుతారు ఇందిరాదేవి. అమ్మమ్మ గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. రుద్రాణి గారు, ధాన్యలక్ష్మి గారు, మీకు కావాల్సిందేంటి? ఆస్తే కదా మీకు కావాల్సింది. రాసిచ్చేస్తాను. ఖచ్చితంగా మీకు చెందాల్సిన ఆస్తిని మీ పేరుపై మారేలా నేను సంతకం పెడతాను. కానీ నాది ఒక షరతు. మాకు సరిగ్గా 2 రోజులు టైం ఇవ్వండి. వెంటనే మీ పేరుపైకి ఆస్తిని మార్చిస్తాను అని అంటుంది కావ్య. ఒక్కసారిగా రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా రాజ్ అలా చూస్తూ ఉంటాడు. అది కాదు అని అంటుంది రుద్రాణి అడుగుతుంది కదా, 2 రోజులు కావాలంటుంది కదా. అయినా ఆస్తి మన పేరు మీదకి రాయాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఇన్ని రోజులు ఆగాం, ఈ 2 రోజులు ఆగలేమా? సరే తీసుకో, నువ్వన్నట్టే 2 రోజులు టైం తీసుకో, కానీ మా ఆస్తి మాకు రావాల్సిందే. రుద్రాని అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా రాజ్ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అలా రాజ్ కావ్య ఆఫీస్కి రీచ్ అవుతారు. రాజ్ ఆలోచిస్తూనే ఉంటాడు. ఏవండి, ఒకసారి ఫైల్ చూడండి. ఏంటండి, ఏంటి అలా ఉన్నారు అని అడుగుతుంది. నువ్వు 2 రోజుల్లో ఆస్తిని రాసిచ్చేస్తాను అని అంత ధీమాగా చెప్తున్నావు. ఎందుకు
ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు కలవతి అని అడుగుతాడు రాజ్. ఏవండి, నేనున్న పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోమంటారు మీరే చెప్పండి. ఒకవేళ నేను ఆస్తి రాయను అని మొండిగా కూర్చుంటే మీ పిన్ని గారు, మీ అత్తయ్య గారు ఆగేలా ఉన్నారా? కోర్టుకు వెళ్తామంటారు, గొడవ చేస్తామంటారు, వీధిన ఎక్కుతామంటారు. అవన్నీ జరిగితే తాతయ్య గారి పరువు గంగలో కలిసిపోతుంది. అందుకే 2 రోజులు టైం ఇవ్వమని అడిగాను. ఈ 2 రోజుల్లో మనం వాడు నందగోపాల్ని వెతికి పట్టుకోవాలి. వాడిని పట్టుకొని వాడి చేతే ఆ 100 కోట్లు కట్టించేలా చెయ్యాలి. అప్పుడు మనకి ముందున్న 100 కోట్ల భారం పోతుంది. మన ముందు ఉన్న బాధ్యత ఇదేనండి. ఇంకా ఆస్తి విషయం అంటారా, మంచివారికి ఎప్పుడు దేవుడు మంచే చేస్తాడు. మనం న్యాయం వైపు పోరాడుతున్నాం కాబట్టి న్యాయంగా మనకి దేవుడు ఏది కరెక్ట్ అయితే అదే చేస్తాడు. నేనైతే అదే అనుకుంటున్నాను. కాబట్టి మీరు బాధపడకండి, ముందు ఈ ఫైల్ సంగతి చూడండి అని చెప్పి ఇంకా అలా ఫైల్స్ చూస్తూ ఉంటారు రాజ్, కావ్య. రుద్రాని పక్కకి వచ్చి అనామికకి కాల్ చేస్తుంది. ఇంకా అనామిక, హలో ఆంటీ, చిచ్చు రగిలిందా అని అడుగుతుంది. చిచ్చేంటి, పెద్ద బాణసంచాల గుంపే పేలిపోయింది. ఇప్పుడు ఆ కావ్య కొమ్ములు విరిగి కిందకి తల వంచింది అని అంటుంది రుద్రాని. ఏంటంటీ, మీరు చెప్పేది నిజమా అని అంటుంది. అవును, 2 రోజుల్లో ఆస్తి మాకిస్తానని మాటిచ్చిందా కావ్య అని అంటుంది రుద్రాని. వాట్, 2 డేస్ టైం అడిగిందా? లేదంటీ, కావ్యకి 1 సెకండ్ టైం ఇచ్చినా చాలా చేస్తుంది. అలాంటిది 2 డేస్ అంటే మోర్ దెన్ ఎనఫ్. కాబట్టి తను ఏదో ఒకటి చేస్తుందంటీ అని అంటుంది అనామిక. తనేం చేసినా ఆస్తి అయితే మా చేతికి వస్తుంది కదా. నువ్వు ఈ విషయంలో ఏమీ కంగారు పడద్దు అనామిక అని చెప్పి కాల్ కట్ చేస్తుంది రుద్రాని. ఈ కావ్య ఏం చేయబోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అనామిక. ఇది ఇలా ఉండగా రాజ్, కావ్య ఇద్దరు కలిసి ఇంకా అలా ప్రాజెక్ట్ని అయితే ఫినిష్ చేసేస్తారు. జగదీష్ చంద్ర ప్రసాద్ ఇంకా ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. మొన్న అడ్వాన్స్ ఇచ్చాను, ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ తీసుకోండి అని చెప్పి ఇంకా చెక్ని ఇచ్చేస్తారనమాట. ఆ చెక్ని చూసి రాజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మయ్యా, బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చి చేరాయి, నాకు సంతోషంగా ఉంది కళావతి అని అంటాడు రాజ్. ఏవండి, ఇప్పుడు మనం చేయాల్సింది ఆ నందగోపాల్ని పట్టుకోవడం. రాజ్ కావ్యతో, సరే కళావతి, ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళాలి అని అంటాడు. బయటికా? ఎక్కడికండి అని అడుగుతుంది. చెప్తా కదా, రా వెళ్దాం అని చెప్పి కావ్యని ఇంకా ఒక షాప్కి తీసుకువెళ్తాడు. ఏంటండి ఇక్కడికి తీసుకువచ్చారేంటి అని అడుగుతుంది. ఎందుకంటే నీకు మంచి చీర కొందామని. చూడు కళావతి, నేను ఫిక్స్ అయిపోయాను. డబ్బులు వచ్చిన వెంటనే నీకు శారీ కొనాలని. నువ్వు నా కోసం ఎంతో చేస్తున్నావు, నీకోసం నేను ఇదైనా చేయలేనా అని ఇంకా రాజ్ అయితే శారీ చూస్తూ ఉంటాడు. అలా ఇంకా ఒక మంచి శారీ కొనుక్కొని ఇద్దరు బయటకు వస్తుంటే కరెక్ట్గా ఇంకా కార్ ఎక్కేలోపు నందగోపాల్ కనబడతాడు కావ్యకి. ఏమండి, నందగోపాల్ అండి అని అంటుంది. ఏంటి, నందగోపాలా, ఎక్కడా అని అడుగుతాడు. అదిగోండి ఆ కార్లో వెళ్తున్నాడు అని చెప్తుంది కావ్య. ఇప్పుడే ఫాలో అవుదామని చెప్పి ఇంకా రాజ్, కావ్య ఇద్దరు ఫాలో అవుతారనమాట నందగోపాల్ని. ఇంకా నందగోపాల్ అయితే అలా కార్లో తెలియక ఇంకా అలా ఒక గెస్ట్ హౌస్కి వెళ్తాడు. వెంటనే ఇంకా గెస్ట్ హౌస్కి వెళ్తారనమాట రాజ్ అండ్ కావ్య. వాడిని కరెక్ట్గా ఇంకా వెళ్ళి వచ్చేలోపు రాజ్ అండ్ కావ్య ఎదురుగా నిల్చుని ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతాడనమాట ఈ నందగోపాల్. ఇంకా నందగోపాల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడనమాట రాజ్. ఇంకా నందగోపాల్ మళ్ళీ రాజ్ని తోసేసి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసరికి పోలీసులు ఉంటారు. ఏంటి, మొన్నట్లా పారిపోదాం అనుకున్నావా? అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను, వీడిని తీసుకువెళ్ళండి అని చెప్తాడు రాజ్. ఇంకా అలా పోలీసులు అరెస్ట్ చేస్తారు ఆ నందగోపాల్ని. అలా ఇంకా ఎస్ఐ వచ్చి, కంగ్రాచులేషన్స్, మీరు వీడిని మాకు తెలిసేలా చేసినందుకు మీకు రివార్డ్ వస్తుంది, అండ్ బ్యాంకర్స్తో కూడా మీరు మాట్లాడి ఆ డబ్బుల్ని మేము రికవర్ చేసుకుంటామని చెప్పి ఇంకా అలా కంగ్రాట్ చెప్పి వెళ్ళిపోతారనమాట. ఇంకా అలా రాజ్కి ఎస్ఐ ఇంకా రాజ్ అండ్ కావ్య నందగోపాల్ని పట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.